హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం 2018లో రిలీజ్ అయిన వెన్ వి ఫస్ట్ మీట్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎంటర్టైనింగ్గా అనిపిస్తే, మా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్కి రీసెంట్గానే జాయిన్ బటన్ని కూడా ఆన్ చేశాము. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ మెంబర్గా జాయిన్ అయిపోండి. అక్కడ మనం ఎక్స్క్లూజివ్ వీడియోస్, పోల్స్ అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే అప్కమింగ్ వీడియోస్ యొక్క అప్డేట్స్ని పోస్ట్ చేస్తుంటాము. అంతేకాదు ఎవ్రీ 3 డేస్కి ఒకసారి క్విజ్ని కూడా కండక్ట్ చేస్తుంటాము. మీరు అందులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా మంచి ఫీచర్స్ అన్నీ మన ఛానల్ మెంబర్షిప్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ మెంబర్ అయ్యి ఈ ఫీచర్స్ అన్నిటికీ యాక్సెస్ పొందండి. జాయిన్ అయ్యేందుకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే నవంబర్ 1, 2017 ఎవరి ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి బంధువులందరూ వచ్చి ఉంటారు. ఎవరి ముందు ఒక వ్యక్తి నిలబడి తనని ప్రేమగా చూస్తుంటాడు. తన పేరే నోవా. ఎవరి తన ఫ్యూచర్ హస్బెండ్ని ఎలా కలుసుకుందో, ఎక్కడ కలుసుకుందో బంధువులందరికీ చెప్తుండగా స్టోరీ సరిగ్గా 3 సంవత్సరాల వెనక్కి, అంటే అక్టోబర్ 31, 2014లో ఓపెన్ అవుతుంది. హెలోవిన్ ఫెస్టివల్ రావడంతో టౌన్లోని అందరూ హెలోవిన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. నోవా కూడా హెలోవిన్ని ఎంజాయ్ చేయడం కోసమని ఒక పార్టీకి వెళ్తాడు. అక్కడే ఎవరి కూడా ఉంటుంది. పార్టీలో అంతా హడావిడిగా గందరగోళంగా ఉండడంతో హల్క్ గెటప్లో ఉన్న వ్యక్తి వచ్చి ఎవరీని నెట్టగా ఎవరి వచ్చి నోవాని తగులుతుంది. అలా ఎవరి అండ్ నోవా మొదటిసారిగా పార్టీలో యాక్సిడెంటల్గా మీట్ అవుతారు. ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని దగ్గరవుతారు. తర్వాత నోవా ఎవరీని జాజ్ క్లబ్కి తీసుకెళ్లి తన కోసం పియానోని ప్లే చేస్తాడు. యాక్చువల్గా నోవా ఆ క్లబ్లోనే పియానిస్ట్గా వర్క్ చేస్తుంటాడు. నోవా పియానోని ప్లే చేసే విధానాన్ని చూసి ఎవరి చాలా ఆశ్చర్యపోతుంది. పక్కనే ఒక ఫోటో బూత్ ఉండడంతో ఎవరి నోవాని అందులోకి తీసుకెళ్లి తనతో సరదాగా ఫొటోస్ దిగుతుంది. అండ్ నోవా ఒక ఫోటో బూత్లోకి వెళ్ళి ఇలా ఫొటోస్ దిగడం అనేది ఇదే మొదటిసారి. నెక్స్ట్ సీన్లో ఎవరి నోవాని తన ప్లేస్కి తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ సరదాగా గేమ్స్ ఆడుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఎవరి ఎంగేజ్మెంట్ చేసుకోబోయేది నోవా అనే మీరు అందరూ అనుకున్నారు కదా. అలా అనుకున్నట్లయితే మీరు పప్పులో కాలేసినట్టే. యాక్చువల్గా ఎవరిని ఎంగేజ్మెంట్ చేసుకోబోయేది ఈతన్ అనే వ్యక్తి. 2014లో ఎవరి నోవాని మీట్ అయిన మరుసటి రోజు తను ఈతన్ని కూడా మీట్ అవుతుంది. అప్పటి నుంచి ఎవరి అండ్ ఈతన్ ప్రేమించుకుంటూ ఇప్పుడు ఇలా ఎంగేజ్మెంట్ వరకు వస్తారు. నోవా కూడా ఎవరిని లవ్ చేస్తుంటాడు. కానీ తను వేరే వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకుంటుందని నోవాకి బాధ ఉన్నప్పటికీ నోవా నవ్వుతూ తన బాధని కవర్ చేసుకుంటాడు. కానీ నోవా తర్వాత తన బాధని ఆపుకోలేక ఈతన్ తన లైఫ్లోకి రాగానే ఎవరి ఒక్కరోజులోనే నోవాని కూరలో కరివేపాకులాగా తీసేసిందని నోవా ఏడుస్తూ బాత్రూంలోకి వెళ్ళి తను తాగిన డ్రింక్ వల్ల వామిట్ చేసుకుంటాడు. నోవా వామిట్ చేసుకోవడంతో తనకేమైందో అని టెన్షన్ పడుతూ ఎవరి అండ్ ఈతన్ బాత్రూంలోకి వచ్చి నోవాని చెక్ చేస్తారు. అప్పుడు నోవా ఎవరితో, నేను ఇలా వామిట్ చేసుకోవడానికి గల కారణం ఆల్కహాల్ అనుకుంటున్నావా? కాదులే, మేబీ ఇదంతా ఫుడ్ పాయిజన్ వల్ల అయ్యుండొచ్చు అని నోవా అంటాడు. నోవా బాగా డ్రింక్ చేసి ఉండడంతో తను ఏదేదో మాట్లాడుతున్నాడని అనుకుని ఎవరి నోవాని క్యారీ దగ్గరికి తీసుకెళ్తుంది. క్యారీ అండ్ నోవా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ క్యారీ ఒక ఫోటోగ్రాఫర్ కూడా. తనే ఎవరి అండ్ ఈతని ఎంగేజ్మెంట్ని ఫొటోస్ తీస్తుంటుంది. అప్పుడు ఎవరి, నోవా బాగా డ్రింక్ చేసి ఉన్నాడు, సో తనని నువ్వు కార్లో తన ఇంటి దగ్గర వదిలిపెట్టు అని క్యారీకి చెప్తుంది. నోవా సిచ్యువేషన్ని చూసిన క్యారీ అందుకు ఒప్పుకొని తనని కారులో తీసుకెళ్తుంటుంది. అప్పుడు నోవా క్యారీతో, నేను ఎవరిని ప్రేమిస్తున్నానని చెప్పి తనకి ఎవరి మీద ఉన్న ఫీలింగ్స్ని ఒక్కొక్కటిగా క్యారీకి వివరిస్తుంటాడు. నేను దిగాల్సిన ప్లేస్ వచ్చింది, ఇక్కడ కారు ఆపేయని నోవా అనడంతో క్యారీ కార్ని ఆపుతుంది. తీరా చూస్తే అది నోవా ఇల్లు కాదు, అది జాజ్ క్లబ్. అక్కడే నోవా యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన మ్యాక్స్ ఉండడంతో క్యారీ నోవాని మ్యాక్స్కి అప్పచెప్తుంది. ఇక క్యారీ అక్కడి నుంచి ఎంగేజ్మెంట్ దగ్గరికి వచ్చేస్తుంది. నోవా బాగా తాగేసి ఊరకే తనని తను ఈతన్తో కంపేర్ చేసుకుంటూ తనని తను తక్కువ చేసుకుంటుంటాడు. మ్యాక్స్ తన మాటలు వినలేక తనని తీసుకెళ్లి ఫోటో బూత్లో కూర్చోబెట్టి నువ్వు కాసేపు ఇక్కడే సైలెంట్గా కూర్చొని ఉండు అని నోవాతో అంటాడు. తాగిన మత్తులో ఉన్న నోవా తన దగ్గర ఉన్న కాయిన్స్లో ఒక కాయిన్ని మెషిన్లో వేసి ఫొటోస్కి పోజ్ ఇస్తాడు. ఆ సమయంలో నోవా తను ఎవరితో కలిసి 2014లో ఫోటో బూత్లో దిగిన ఫొటోస్ని చూస్తూ ఒకసారి ఆ క్షణాలని గుర్తు చేసుకుంటాడు. కట్ చేస్తే నోవా తన హౌస్లో నిద్ర మేల్కొంటాడు. తర్వాత తను క్యాజువల్గా ఒక షాప్లోకి వెళ్ళి రెడ్ బుల్ తీసుకుంటుండగా తనకి కొన్ని న్యూస్ పేపర్స్ కనిపిస్తాయి. కానీ ఆ న్యూస్ పేపర్స్ అన్నింటిలో కూడా డేట్ మాత్రం 31 అక్టోబర్ 2014 అని ఉంటుంది. దాంతో నోవా ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. షాప్ కీపర్ని ఈరోజు డేట్ అండ్ ఇయర్ ఏంటి అని నోవా ఆశ్చర్యపోతూ అడుగుతాడు. అప్పుడు ఆ షాప్ కీపర్, ఈరోజు అక్టోబర్ 31, 2014 కదా, అది కూడా నీకు తెలియదా అని నోవాతో అంటాడు. అప్పుడే నోవాకి అర్థమవుతుంది తను టైం ట్రావెల్ చేసి 2017 నుంచి 2014కి వెళ్ళాడని. దాంతో నోవా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈసారి నేను ఎవరిని మ్యారేజ్ చేసుకోవడం ఎవరూ అసలు ఆపలేరని సంతోషిస్తాడు. ఇక నోవా వెంటనే ఆఫీస్కి వెళ్ళి మ్యాక్స్ని మీట్ అయ్యి తనకి టైం ట్రావెలింగ్ గురించి చెప్పగా మ్యాక్స్ అసలు నోవా మాటల్ని నమ్మడు. హెలోవిన్ కాస్ట్యూమ్స్లో ఉన్న ఒక కపుల్ని క్యారీ ఫొటోస్ తీయడం నోవాకి కనిపిస్తుంది. దాంతో నోవా వెంటనే క్యారీ దగ్గరికి వెళ్ళి తనని పలకరించి ఎవరి గురించి మాట్లాడతాడు. అప్పుడు క్యారీ అసలు ఎవరు నువ్వని నోవాతో అంటుంది. యాక్చువల్గా విషయం ఏంటంటే నోవా అసలు అప్పటికి ఇంకా ఎవరి అండ్ క్యారీని తన లైఫ్లో మీట్ అయి ఉండడు.
అందుకే క్యారీ నోవాని గుర్తుపట్టదు. అప్పుడు నోవా, అంటే నేను నిజంగానే టైం ట్రావెలింగ్ చేసి వెనక్కి వచ్చానా? అయితే నేను నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మొదటిసారి మీట్ అవ్వాలి అని చెప్పి నోవా క్యారీ దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తాడు. నోవా ఏవరీని ఇంప్రెస్ చేసేందుకు నీట్గా డ్రెస్అప్ అయ్యి పార్టీకి వెళ్ళి ముందులాగానే ఏవరీని మీట్ అవుతాడు. ఏవరీ గురించి నోవాకి ఇప్పుడు పూర్తిగా తెలుసు కాబట్టి నోవా ఏవరీ యొక్క అభిరుచుల్ని, అలవాట్లని, ఇష్టాలని ఏవరీ చెప్పకముందే నోవా చెప్పేస్తాడు. అప్పుడు ఏవరీ ఆశ్చర్యపోయి నా గురించి నీకెలా తెలుసని ఇంప్రెస్ అవుతుంది. ఇక వాళ్ళిద్దరూ జాజ్ క్లబ్కి వెళ్ళడం, ఫొటోస్ దిగడం అండ్ ఏవరీ హౌస్కి వెళ్ళడం ఎప్పట్లాగానే జరుగుతాయి. ఇక నోవా ఛాన్స్ తీసుకుని ఏవరీని కిస్ చేస్తుండగా క్యారీ అక్కడికి వస్తుంది. క్యారీ ఏవరీతో, నేను ఒక స్టాకర్ గురించి నీకు చెప్పాను కదా, ఇతనే ఆ స్టాకర్. తను మనకు తెలియకుండా మనల్ని సీక్రెట్గా ఫాలో అవుతున్నట్టున్నాడు. అందుకే మన విషయాలన్నీ తనకు తెలుసు అనుకుంటా అని క్యారీ టెన్షన్ పడుతూ చెప్తుంది. దాంతో ఇక వాళ్ళిద్దరూ నోవాని బాగా కొడతారు. కట్ చేస్తే నోవా 2017లో నిద్ర మేల్కొంటాడు. ఇక తను వెంటనే ఏవరీ ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్తాడు. కానీ నోవాని చూసిన ఏవరీ అండ్ క్యారీ తనని ఇప్పటికీ స్టాకర్ అనే అనుకుంటూ మళ్ళీ కొడతారు. వాళ్ళిద్దరితో పాటు ఈతన్ కూడా నోవాపై ఓ చేయి వేస్తాడు. విషయం ఎక్కడో తేడా కొట్టిందని అనుకుని నోవా వెంటనే వాళ్ళ నుంచి తప్పించుకుని జాజ్ క్లబ్లో ఉన్న ఆ ఫోటో బూత్లోకి వెళ్ళి మళ్ళీ ఒక కాయిన్ వేస్తాడు. కట్ చేస్తే నోవా 2014 అక్టోబర్ 31న కళ్ళు తెరుస్తాడు. ఈసారి తను అన్ఫార్మల్గా డ్రెస్అప్ అయ్యి ఎప్పట్లాగానే పార్టీకి వెళ్ళి ఏవరీని పరిచయం చేసుకుంటాడు. ఏవరీని ఇంప్రెస్ చేసేందుకు నోవా ఈసారి తనతో కాస్త డిఫరెంట్గా మాట్లాడాలనుకుంటాడు. నోవా ఏవరీతో, నువ్వేంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు, అసలు ఇలాంటి డ్రెస్ ఎవరైనా వేసుకుంటారా అని అంటాడు. ఆ మాటలకి ఏవరీ కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఇది జస్ట్ ఒక మూవీలోని కాస్ట్యూమ్ అని అంటుంది. నోవా ఊరకే తనతో మాట్లాడుతూ తనకి కోపం తెప్పిస్తుండడంతో ఏవరీ నోవాని పూల్లోకి తోసేస్తుంది. కానీ నోవా ఏవరీని కూడా పూల్లోకి లాగేస్తాడు. దాంతో ఏవరీకి ఇంకా ఎక్కువ కోపం రావడంతో తను నోవాపై గొడవ పడుతుంది. ఆ సందర్భంలో కిస్ చేసుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ వెంటనే ఏవరీ ఇంటికి వెళ్ళి రొమాన్స్ చేసుకుంటారు. కట్ చేస్తే స్టోరీ 2017లో ఓపెన్ అవుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ఏవరీ అండ్ నోవా ఇద్దరు రిలేషన్లో ఉంటారు. చివరికి నేను అనుకున్నది సాధించాను అని నోవా చాలా సంతోషిస్తాడు. నెక్స్ట్ సీన్లో ఈతన్, క్యారీ అండ్ ఏవరీ ముగ్గురు జాగింగ్కి వెళ్తుండగా నోవా కూడా వాళ్ళతో కలిసి జాగింగ్కి వెళ్తాడు. జాగింగ్ చేస్తున్న నోవా పొరపాటున కింద పడి దెబ్బలు తగిలించుకుంటాడు. అప్పుడు ఏవరీ క్యారీతో, నువ్వు నోవాని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తను మాత్రం ఈతన్తో జాగింగ్కి వెళ్తుంది. అది చూసి నోవా చాలా ఫీల్ అవుతాడు. తర్వాత క్యారీ అండ్ నోవా ఇద్దరు కాఫీ షాప్కి వెళ్తారు. అప్పుడు నోవా, నేను ఏవరీని చాలా లవ్ చేస్తున్నా, కానీ తనకు నా మీద అంతగా ప్రేమ లేదనుకుంటా, తను ఈతన్ని ప్రేమిస్తున్నట్టుందని క్యారీతో అంటాడు. అప్పుడు క్యారీ, వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, అయినా కూడా ఈతన్ వెల్ సెటిల్డ్ కాబట్టి మేబీ ఏవరీ తనని ప్రేమించినా ప్రేమించొచ్చని నోవాతో క్యాజువల్గా అంటుంది. తన మాటలను విన్న నోవా వెంటనే ఫోటో బూత్లోకి వెళ్ళి మిషన్లో కాయిన్ వేసి 2014 అక్టోబర్ 31కి మళ్ళీ వెళ్తాడు. ఈసారి నోవా వెంటనే మ్యాక్స్ దగ్గరికి వెళ్ళి తను వర్క్ చేస్తున్న ఆఫీస్లో నోవా కూడా అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు. తర్వాత తను ఎప్పట్లాగానే పార్టీకి వెళ్ళి ఏవరీతో పరిచయం చేసుకుని తనని జాజ్ క్లబ్కి తీసుకెళ్లి తనతో టైం స్పెండ్ చేస్తాడు. కట్ చేస్తే నవంబర్ 1, 2017. ఇప్పుడు నోవా అండ్ ఏవరీ రిలేషన్లో ఉండి ఎంగేజ్మెంట్ చేసుకోబోతారు. అండ్ ఇప్పుడు నోవా అసిస్టెంట్ పొజిషన్ నుంచి ప్రమోషన్ ద్వారా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా మారి బాగా రిచ్ పర్సన్ అవుతాడు. ఈసారి ఎంగేజ్మెంట్లో ఈతన్ బాగా డ్రింక్ చేసి బాత్రూంలో వామిట్ చేసుకుంటాడు. వీడింకాసేపు ఇక్కడే ఉంటే ఏవరీ మనసు మారుద్దేమో అనుకుని నోవా ఈతన్ని కారులో ఎక్కించుకుని తనని డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాడు. అప్పుడు ఈతన్, నేను ఏవరీని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, నేను తనకి నా ప్రేమ గురించి ముందే చెప్పాల్సింది, అయినా నేను తనకి నా ప్రేమ గురించి చెప్పకపోతే ఏవరీకి మాత్రం నా విషయం ఎలా తెలుస్తుంది, నేను ఏవరీని మిస్ చేసుకున్నాను అని నోవాకి చెప్తూ బాధపడతాడు. ఈతన్ సిచ్యువేషన్ని చూసిన నోవా కూడా కాస్త సాడ్గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో నోవా ఈతన్ని డ్రాప్ చేసి తిరిగి ఇంటికి రాగా అక్కడ క్యారీ ఉంటుంది. నోవా క్యారీతో, ఏవరీ నన్ను ప్రేమించడం లేదు కదా అని అంటాడు. అప్పుడు క్యారీ, ఏవరీ నిన్ను చాలా కేరింగ్గా చూసుకుంటుంది, కానీ మేబీ అది ప్రేమ కాదు అని నోవాతో కొంచెం సాడ్గా చెప్తుంది. క్యారీ ఎప్పుడు నోవాతో సరదాగా మాట్లాడుతుంది అండ్ తను మాట్లాడుతున్నప్పుడు నోవాకు అసలు టైం కూడా తెలీదు. నోవాకు కూడా క్యారీతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. అప్పుడే నోవా డిసైడ్ అవుతాడు, ఏవరీ సంతోషంగా ఉండాలి అంటే తను రైట్ పర్సన్తో ఉండాలి, మేబీ ఆ రైట్ పర్సన్ నేను కాదేమో అని నోవా అనుకుంటాడు. ఇక తను వెంటనే ఫోటో బూత్కి వెళ్ళి అక్కడ మిషన్లో కాయిన్ వేసి 2014కి వెళ్తాడు. ఈసారి తను ఈతన్ దగ్గరికి వెళ్ళి తను ఈతన్కి పరిచయం చేసుకుంటాడు. ఈతన్ని పార్టీకి తీసుకెళ్లి ఏవరీని చూపించి ఏవరీతో పరిచయం చేసుకోమని చెప్తాడు. అలా ఈసారి పార్టీలో ఈతన్ ఏవరీని పరిచయం చేసుకుంటాడు. అండ్ నోవా వెళ్ళి క్యారీతో పరిచయం చేసుకుని తనని జాజ్ క్లబ్కి తీసుకెళ్లి తనతో సరదాగా మాట్లాడతాడు. నోవా లాగానే క్యారీకి కూడా జాజ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కట్ చేస్తే స్టోరీ 2017లో ఓపెన్ అవుతుంది. ఈతన్ అండ్ ఏవరీకి ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. నోవా క్యారీ గురించి మ్యాక్స్ని అడగ్గా తనని నేను చూసి చాలా రోజులైంది అండ్ తను తిరిగి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో కలిసిపోయిందని మ్యాక్స్ అంటాడు. దాంతో నోవా వెంటనే అక్కడి నుంచి క్యారీ ఇంటికి వెళ్తాడు. నోవా క్యారీతో, నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఈతన్ అండ్ ఏవరీ ఇద్దరు ఒక్కటవుతున్నారు, నేను మాత్రం అటు ఇటు తిరిగి చివరికి నీ దగ్గరికే వస్తున్నాను, మేబీ మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటా అని చెప్పి తను క్యారీని కిస్ చేస్తాడు. అప్పుడు క్యారీ, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, 3 సంవత్సరాల క్రితం మనం ఒక పార్టీలో కలిసి సరదాగా మాట్లాడుకున్నాం, తర్వాత నేను తిరిగి నా ఎక్స్ దగ్గరికి వచ్చేసాను, అంతకు మించి ఇంక మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ ఉందని నోవాతో అంటుంది. అప్పుడే నోవాకు అర్థమవుతుంది, ఒక ఆపర్చునిటీ పోతే ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది, అది వచ్చినప్పుడే మనం ఆ ఆపర్చునిటీని గుర్తించాలని.
ఇక నోవా వెంటనే జాజ్ క్లబ్లో ఉన్న ఫోటో బూత్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ మునుపటి ఫోన్ బూత్ కాకుండా ఒక కొత్త ఫోన్ బూత్ ఉంటుంది. దానిని చూసి నోవా షాక్ అవుతాడు. ఇక నేను టైం ట్రావెలింగ్ చేయలేనా అని నోవా చాలా బాధపడుతూ ఫోటో బూత్లో ఫొటోస్ దిగుతుండగా అక్కడికి ఏవరీ అండ్ ఈతన్ వస్తారు. అప్పుడు ఏవరీ, నువ్విక్కడ ఫొటోస్ దిగుతున్నావేంటి, మేము నీకు ప్రజెంట్ చేసిన ఫోటో బూత్లో ఇంకా మంచిగా ఫొటోస్ వస్తాయి కదా అని నోవాతో మునుపటి ఫోటో బూత్ గురించి మాట్లాడుతుంది. దాంతో వెంటనే నోవా ఆనందంగా ఇంటికి వచ్చి ఫోటో బూత్లో కాయిన్ వేసి 2014కి మళ్ళీ వెళ్తాడు. ఈసారి మాత్రం నోవా మూవీ స్టార్టింగ్లో జరిగినట్టుగానే యాక్సిడెంటల్గా ఏవరీని మీట్ అయ్యి తనతో పరిచయం చేసుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ జాజ్ క్లబ్కి వెళ్లడం, ఫొటోస్ దిగడం చేస్తారు. ఆ తర్వాత ఏవరీ ఇంటికి వెళ్ళి సరదాగా గేమ్స్ ఆడి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. కట్ చేస్తే 2017 నవంబర్ 1 ఏవరీ అండ్ ఈతన్ ఎంగేజ్మెంట్ జరుగుతుంటుంది. ఈసారి మాత్రం నోవా బాధపడకుండా తన లైఫ్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఎంగేజ్మెంట్ ఫొటోస్ తీస్తున్న క్యారీ దగ్గరికి నోవా వెళ్ళి తనతో సరదాగా మాట్లాడతాడు. ఇక వాళ్ళిద్దరూ సరదాగా జాజ్ క్లబ్కి వెళ్తుండగా మూవీ ఎండ్ అవుతుంది. అండ్ ఎండ్ టైటిల్స్ పడుతున్నప్పుడు నోవా అండ్ క్యారీ హ్యాపీగా రిలేషన్లో ఉన్నట్టు చూపిస్తారు. ఇక్కడితో ఈ కథ అయిపోతుంది. ఈ మూవీ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ని చదివి హార్ట్ఫుల్గా రిప్లై కూడా ఇస్తాము. సో డెఫినెట్లీ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.